హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 3 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. చూడండి, ఈ బిల్డింగ్ ఏనమాట. ఈ బిల్డింగ్ లో ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ చొప్పున 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఫ్లాట్, ఒక ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటది అనమాట. మనకి చక్కగా మన బిల్డింగ్ కి ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు ఉంది. అలాగే మన బిల్డింగ్ కి అందమైన వెలివేషన్ అండ్ విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది మనకి చక్కగా. అలాగే మన బిల్డింగ్ కి వాచ్మెన్ సౌకర్యం కూడా ఉంది చక్కగా. వాచ్మెన్ కి సపరేట్ గా ఒక రూమ్ కూడా కట్టించి ఉంచారు. ఎలాగో మనం వస్తాం కదా, అన్ని చూద్దాం అప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇల్లు చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఈ 3 BHK ఫ్లాట్ వచ్చి చక్కగా విశాలంగా ఉంటుంది. చక్కగా పెద్ద హౌస్ అనమాట. ఈ బిల్డర్ గారు ఎక్కడ రాజీ పడకుండా అంత హై ఎండ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేయించారు. మీకు చూస్తుండగానే అర్థమైపోద్ది. ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్ వచ్చి వితౌట్ కబోర్డ్స్ తోనే ఇస్తున్నారు మనకి చక్కగా. ఎందుకంటే వాళ్ళు కబోర్డ్స్ కడితే మనకు నచ్చకపోవచ్చు కదా. మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన మెటీరియల్తో మనం కబోర్డ్స్ కట్టించుకుందాం. ఏమంటారు? అంతే కదా. చూడండి, లోపలికి వచ్చాం కదా, పెద్ద హాలు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా. అప్పుడే మనకి హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, గాలి వెలుతురు విషయంలో మాత్రం సూపర్గా వస్తుంది. గాలి వెలుతురు పగలైతే అసలు లైట్స్ వేసుకోవసరం మనం చక్కగా, అంత వెలుతురు వస్తుంది. గాలి అయితే సూపర్గా వస్తుంది మనకి చక్కగా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం దేవుడిని పూజ చేసుకోవటం కోసం సపరేట్గా పూజా గది ఏర్పాటు చేశారు దేవుడికి. మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు చక్కగా. మనకు నచ్చినట్టుగా వుడ్ వర్క్ చేయించేసుకున్న తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది. మనకి ఇల్లే కదా భూలోక స్వర్గం. అంతా రెడీ అయిన తర్వాత మన అంచనాలకి మించిపోయి ఉంటుంది అంత అందంగా ఫ్లాట్. ఏమంటారు? కరెక్టే కదా. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ బిల్డింగ్లో మనకి 5 ఫ్లోర్స్ అని చెప్పాను కదా, 5 ఫ్లాట్స్. కానీ మనకు ఒక్క ఫ్లాటే ఉంది ఇంకా. ఎందుకంటే 4 ఫ్లాట్స్ అయిపోయినాయి, ఇంకా ఒక్క ఫ్లాటే ఉంది. మనం చాలా తొందరగా త్వరపడాలి మనం ఈ ఫ్లాట్ దక్కించుకోవడం కోసం. ఎందుకంటే ఈ ఫ్లాట్ ఎక్కడుందనుకున్నారు? ఎక్కడంటే విజయవాడలో బందర్ రోడ్డు ఉంది కదా, బెన్ సర్కిల్కి దగ్గరలో పడమట ఉంది కదా, ఆ పడమట్లో హై స్కూల్ రోడ్లో ఉందన్నమాట ఈ ఫ్లాట్ వచ్చి. మనకి మంచి ఫాష్ ఏరియా, బందర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. అండ్ రైతు బజార్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మనకి చక్కగా. KKR గౌతమ్ ఉంది కదా, ఆ రోడ్లోనే ఆ స్కూల్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ కళ్యాణ మండపం వచ్చి మనకి NAC కళ్యాణ మండపం కూడా ఉంది కదా అక్కడ, అది కూడా వాకబుల్ డిస్టెన్స్ మనకు చక్కగా. అన్నీ అందులోనూ బందర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. మన ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద రోడ్లు, అన్నీ లింక్ రోడ్స్, అన్నీ పెద్ద పెద్ద రోడ్లే. మన కార్లు బయటికి వెళ్ళటం కోసం చాలా విశాలంగా ఉంటాయి రోడ్స్ అన్నీ. ఎలాగో మీరు వస్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పిన కరెక్టే అని. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఏరియాలో గజం వచ్చి 1,50,000 ఉంది. మంచి ఫాష్ ఏరియా, చక్కగా చాలా క్లాస్గా ప్రశాంతంగా ఉండే ఏరియా అనమాట, కూల్గా. ఫ్రెండ్స్, హౌస్ అంతా చూస్తున్నారు కదా ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. పెద్ద పెద్ద గదులు కదా, మాస్టర్ బెడ్రూమ్ కానీ, సెకండ్ బెడ్రూమ్ కానీ, థర్డ్ బెడ్రూమ్ కానీ అన్నీ పెద్ద పెద్ద రూమ్సే. హాల్ కూడా పెద్దది, ఊరంత ఉంది కదా ఒక్కొక్క గది వచ్చి. ఎలాగైనా సరే మీరు తప్పకుండా వచ్చి ఈ హౌస్ చూసి దక్కించుకోవాలి మీరు. అందుకనే త్వరపడాలి. ఎందుకంటే సిటీలో బందర్ రోడ్డుకి దగ్గరగా ఇలాంటి ఫ్లాట్స్ దక్కడం మనకి రేర్. ఎందుకంటే సిటీలో స్థలాలే లేవు కన్స్ట్రక్షన్ చేయడానికి. రాను రాను ఊరంతా పెరిగిపోతూ ఉంటుంది అలాగా. కానీ సిటీలో కన్స్ట్రక్షన్కి స్థలాలు లేవు. అందుకని మనకి ఇది దొరకడం అనేది చాలా రేర్ అనమాట. అందుకని మీరు తప్పకుండా రండి, ముందు చూడటానికి రండి ఫస్ట్. ఏమంటారు ఫ్రెండ్స్? వస్తారు కదా. మన హౌస్ నుంచి బెన్ సర్కిల్కి వచ్చి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలాగే బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ మనకి 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయన్నమాట. అసలు ఒక్కటని చెప్పలేను ఫ్రెండ్స్. అన్నీ A to Z మనకి అన్నిటికీ, అన్ని అవసరాలకి అనుగుణంగా మనకి ఈ హౌస్ చాలా బాగుంటుంది అనమాట. ఇంతకన్నా నేను చెప్పలేను. అందుకనే మీరు తప్పకుండా రండి చూడటానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 2,325 స్క్వేర్ ఫీటు. ప్లింత్ ఏరియా వచ్చి 1,750 స్క్వేర్ ఫీట్ అనమాట. ఎలాగో మనకి కామన్కి, కార్ పార్కింగ్కి కూడా ఉంది. అలాగే అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 52 గజాలు స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి కాస్ట్ వచ్చి 1,50,00,000 చెప్తున్నారు.
మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ మీద ఒక్కసారి అలా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో లైక్ చేస్తేనే ఇంకా చాలా మందికి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట, అందుకని. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు రావటం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.